బుజ్జి డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఘీ గురించి మాట్లాడుకుందాం. ఘీ నిజంగా కొలెస్ట్రాల్ పెంచుతుందా ఇస్ ద క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ ఎస్ అండ్ నో, అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. సో బిఫోర్ వీ కంటిన్యూ విత్ ద టాపిక్, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఘీ అనేది అంటే నెయ్యి కొలెస్ట్రాల్ ఒక్కొక్కసారి పెంచుతుంది, ఒక్కొక్కసారి తగ్గిస్తుంది. యాక్చువల్లీ ఏంటి తేడా అంటే కనుక బఫెల్లో మిల్క్ అంటే బర్రెపాలతో దాంతో తీసిన ఘీ అయితే కొలెస్ట్రాల్ పెంచుతుంది, అది ఒంటికి మంచిది కాదు. ఆవు పాలతో చేసిన ఘీ అయితే యాక్చువల్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది అనమాట. సో గడ్డ పెరుగు అంటాం కదా, అది యాక్చువల్లీ ఆవు పాలతో చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే బర్రె పాలు అలా చిక్కగా ఉంటాయి, ఆవు పాలు పల్చగా ఉంటాయి. ఆవు పాలు పల్చగా ఉంటాయి కాబట్టి అలా గడ్డ పెరుగులా తోడుకోదు. మీ పాలు కనుక గడ్డ పెరుగులా తోడుకుంటుంది అంటే కనుక అది బర్రె పాలు అని అర్థం. అలాగే ఇండియాలో ఆవులు తక్కువ, బర్రెలు ఎక్కువ ఉంటాయి. సో బై డిఫాల్ట్ ఇండియాలో మీరు కనుక చూసుకోకపోతే ఘీ అనేది అది బర్రెపాలతో చేసిన ఘీ అవుతుంది. మీరు చూసుకుని బ్రాండ్ కూడా మంచిదైంది కౌ ఘీ తీసుకోవాలి, అది కూడా ఆర్గానికలీ ఫెడ్ కౌ ఘీ తీసుకోవాలన్నమాట. సో ఆవు నెయ్యి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అది ఏం చేస్తుందంటే కనుక మన నర్వస్ సిస్టమ్కి ఒక లేయర్ లాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక లేయర్ ఉంటుంది, అది డ్రై అవ్వకుండా సపోర్ట్ చేస్తుంది. సో ఇట్స్ యాక్చువల్లీ యాంటీ ఏజింగ్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. అలాగే కోలన్లో కూడా కోలన్కి చాలా సపోర్ట్ చేస్తుంది, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తుంది. ఆవు నెయ్యి మంచిదే, కానీ మంచిదే కదా అనేసి అతిగా తినేయకూడదు అనమాట. ఈ లావ్ అయ్యే టెండెన్సీ, డయాబెటిక్స్ అండ్ హైపోథైరాయిడిజం అంటే మెటబాలిజం రేట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ తినాలి, అలానే అవాయిడ్ చేయకూడదు. కొంచెం సన్నగా తీరు ఉండి కొంచెం బాగా డ్రై అయిపోతూ స్కిన్, జుట్టు ఊడిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళకి, టెన్షన్స్ పడే వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండేవాళ్ళు వీళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మధ్యస్థంగా ఉండేవాళ్ళు కొంచెం మీడియంగా తీసుకోవచ్చు అనమాట. కానీ ఆవు నెయ్యి చాలా శ్రేష్టము, అది తీసుకోకుండా ఉండకూడదు. కొంచెం మోతాదుని బట్టి, మన శరీరతత్వాన్ని బట్టి మోతాదు మార్చుకోవాలి. కానీ బర్రె పాలతో చేసిన ఘీ మాత్రం అస్సలు మంచిది కాదు. అది బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, ఫ్యాట్ కాంటెంట్ పెంచుతుంది, ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది. హోప్ దిస్ హెల్ప్స్.